కానీ సాధ్యమవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాను. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశాం.